ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది మనకి ఏర్పాటు చేయబడి లేఖన భాగం చూసినట్లయితే లోకాసు వార్త 5వ అధ్యాయము 4 నుండి 9 వచనం చదువుకుందాం. ఆయన బోధించడం చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఎలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. సీమోను పేతురు చూసి యేసు మోకాళ్ళ ఎదుటని సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడినని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపల రాతికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయమందిరి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతము దేవా. ప్రభా తండ్రి, నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన ఆయన ప్రభా, ఎంతో తండ్రి దేవుని విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఇదిగో నాయన ప్రతి ఒక్కరు తండ్రి ఎన్నికలతో గ్రహించగల మనసు వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచమని మా ప్రభు నీసనమ్మ వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈరోజు అంశం ఏంటంటే, నీ దోణిని లోతునకు నడిపించుము. నీ దోణిని లోతునకు నడిపించుము. యేసు ప్రభు చేసిన అసాధారణమైన అద్భుతాల్లో ఇది ఒకటి. పేతురును అతనితో ఉన్నవారును ప్రభువుని వెంబడించే ముందు జరిగిన సంఘటన ఇది. వారు రాత్రంతా వల్ల వేశారు, రీశారు. కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఆ ఉదయాన్నే ప్రభు వచ్చి సీమోను దోణిలో నిలబడి దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత సీమోనుతో, నీవు దోణిను లోతునకు నడిపించుము అని చెప్పారు. అని చెప్పారు. రాత్రంతా పేతురు ప్రయాసపడినను అతనికి ఏమీ కలిగింది? నిరాశే కలిగింది. ఎందుకని? ఒక్క చేప కూడా పడలేదు కనుక. ఏలినవాడ, అయినను నీ మాట చొప్పునే వేస్తా, నీ మాట చొప్పుననే వల్ల వేతునని పేతురు చెప్పాడు. ప్రభు మాటకు విధేయత చూపించాడు. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చున్నంతగా విస్తారమైన చేపలు పట్టగలిగాడు. ఇందువలన విధేయత వలన. ఆయన మాట చొప్పున వేశాడు కనుక పేతురు తన విధేయత చొప్పున విస్తారమైన చేపలు పట్టగలిగాడు. కనుక ప్రభు మాటకు విధేయత చూపించాడు. అందుచేత వారి వలలు పిగిలిపోనంతగా విస్తారమైన చేపలు పట్టగలిగాడు. 2 దోణులు మునిగిపోనంతగా చేపలు పట్టాడు. ఈ అద్భుతాన్ని చూశాక పేతురు అదిరిపోయాడు. 2 దోణులు నిండినంతగా విస్తారమైన చేపలు పట్టాడు. కాబట్టి ఈ అద్భుతాన్ని చూసిన పేతురు అదిరిపోయాడు. యేసు ప్రభు పాదాల మీద పడిపోయి, ప్రభువా, నేను పాపాత్ముడను అని ఒప్పుకున్నాడు. అతనిలో గొప్ప మారు మనసు కలిగింది. వెంటనే ప్రభు, నువ్వు భయపడవద్దు. ఇక నుండి నీవు మనుషుల పట్టు జాలరులుగా కాదు, నువ్వు మనుషుల పట్టు జాలరుగా ఉంటావని సెలవిచ్చారు. అంతవరకు ఏం చేశాడు? బ్రతికిన వాటిని చంపుకుని తినేవాడు. కానీ ప్రభు అతని జీవితంలో వచ్చిన తర్వాత అతడు చచ్చిన వారిని బ్రతికించే స్థితిలోకి వచ్చాడు. పేతురు చచ్చిన వారిని బ్రతికించే స్థితిలోకి వచ్చాడు. ఈ లోకంలో ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారంటే, ఈ లోకంలో ప్రజలందరూ చూడండి, ఏ విధంగా ఉన్నారంటే చచ్చిన వారిగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? చచ్చిన వారిగా ఉన్నారండి. ఈ లోకంలో వారు పుట్టుకతోనే చనిపోయిన వారిగా ఉన్నారు. అనగా ఆత్మలో చనిపోయిన వారిగా ఉన్నారు. యేసు ప్రభువును అంగీకరించినప్పుడే వారు బ్రతుకుతారు. అందరూ చనిపోయిన వారుగానే ఉన్నారు.
ఎప్పుడైతే వారు యేసుప్రభుని అంగీకరిస్తారో అప్పుడు మాత్రమే వారు బ్రతుకుతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి మనుషులను పట్టే జాలర్ల పని మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. మనుషులను పట్టే జాలర్ల పని ప్రతి క్రైస్తవుని మీద, అంటే మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. ఈ పనికి మనం పూనుకుంటే చాలు, ప్రభువే అద్భుతాలు చేసుకుంటూ నడిపిస్తాడు మనల్ని. ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అప్పుడు ప్రభువే మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు. యేసు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడు. కొన్ని సంఘాల వారు స్వస్థతలను నమ్మరు, అద్భుతాలను స్వస్థతలు నమ్మరు. ఇది చాలా విచారం. స్వస్థతలు యేసు ప్రభుతోనే ఆగిపోయాయని అనుకుంటారు. యేసు ప్రభుతోనే ఆగిపోయాయని అనుకుంటారు. చూడండి, మార్క్సు వార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడను, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడను, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు. నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. కాబట్టి స్వస్థతలు ఆగిపోలేదు. స్వస్థతలు ఆగిపోలేదని మనము గ్రహించాలి. క్రైస్తవ జీవితమే అద్భుతాలతో కూడిన జీవితం అని మనం తెలుసుకోవాలి. క్రైస్తవ జీవితమే అద్భుతాలతో కూడిన జీవితం అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే లోతుగా నడిపించడం అనే అంశానికి అనుబంధంగా పాత నిబంధనలోని మరి ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే యెహెజ్కేలు 47వ అధ్యాయంలో రాయబడి ఉంది. అక్కడ దేవుడు తన దాసుడైన యెహెజ్కేలును దేవుని నది గుండా నడిపించాడు. అతడు 1000 మూరల కొలవగా అది చీలమండల లోతు ఉన్నది. ఆ తర్వాత మరి 1000 మూరలు కొలవగా ఆ నది మోకాళ్ళ లోతు ఉన్నది. ఆ తర్వాత మరల 1000 మూరలు కొలవగా అది మొలలోతు ఉన్నది. ఆ నది మొలలోతు ఉన్నది. ఆ తర్వాత మరలా 1000 మూరలు కొలువుగా నది మొలలోతు ఉన్నది. ఆ తర్వాత మరలా 1000 మూరలు కొలువుగా నది దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గలదిగా ఉన్నది. దేవుడు మనల్ని ఒడ్డునే ఉండిపోవాలని ఇష్టపడ్డాడు. మన ఒడ్డునే మీరు ఉండండి అనే అభిప్రాయం కాదు దేవునిది. కాబట్టి ఒడ్డును ఉండిపోవడం అనేది ఏంటిది? పై భక్తికి సాదృశ్యంగా ఉన్నది. మన ఒడ్డునే ఉండిపోవడం అనేది పై భక్తికి సాదృశ్యంగా ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని చెప్తున్నాడు పౌలు తిమోతికి. ఏమని? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అంటున్నాడు. ఈ లోకంలో అనేక రకాలైన భక్తి చేస్తున్నారు, కానీ వాటి శక్తి లేదు. భక్తి చేస్తున్నారు, అందరూ భక్తి పర్లే. భక్తి లేనివారు అనేవారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు భక్తి పర్లే, కానీ వారి శక్తి లేదు. శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటున్నారు వాళ్ళు. పై భక్తి చేసేవారి ఇళ్లలో ఏముంటాయి? సినిమాలు మ్రోగుతాయి, సీరియల్స్ మ్రోగుతాయి, సినిమాలు ఉంటాయి, సీరియల్స్ ఉంటాయి, రకరకాల వీడియో ఇదేది ప్లేయర్స్ క్రికెట్ అని ఇట్లా రకరకాలుగా ఇవన్నీ చూస్తూ ఉంటారు. అంటే ఈ చర్చి అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత అక్కడ నిండా తిన్న తర్వాత ఇక చేసేది ఏంటి? టీవీ ఆన్ చేయడం అది చూసుకుంటా కూర్చోవడం. అది పై భక్తికి నిదర్శనంగా ఉన్నది. పై భక్తికి నిదర్శనంగా ఉన్నది. అందువలన మనము ఏం చేయాలి? ఇలాంటి వారు అద్భుతాలు చేయలేకపోతున్నారు. అదేవిధంగా రెండవదిగా చీలమండల లోతు అనేది మారు మనసుకు సాదృశ్యంగా ఉన్నది. చీలమండల లోతు అనేది
మారు మనసుకు సాదృశ్యముగా ఉన్నది. అనేక మంది మారు మనసు పొందిన తర్వాత మరలా పడిపోతామేమో, జారిపోతామేమో, మారు మనసు పొందిన తర్వాత పడిపోతామేమో, జారిపోతామేమో అనుకుని భయపడిపోతూ ఉంటారు. అంటే వారిలో ఏంటి కంట్రోలింగ్ పవర్ అనేది ఉంటుందన్నమాట. మేము పడిపోతామేమో అనుకుంటూ ఉంటారు. కాబట్టి భయపడవద్దు, మనకు దేవుడు సహాయం చేస్తాడు. మీరు భయపడవద్దు, మనం భయపడవద్దు. మనకు దేవుడు సహాయంగా ఉన్నాడు. కాబట్టి ఈ భక్తి కష్టమని అనుకొని మానుకోకండి. ఈ విధంగా ప్రార్థన చేసేటప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలి అని అడిగేవారికి సులువుగా గుర్తుంచుకోవడానికి కొంతమంది అడుగుతారు. ప్రార్థన చేస్తాం కదా, దేని కొరకు ప్రార్థన చేయాలని కొంతమంది అడుగుతూ ఉంటారు అనుకోండి. దేని కొరకు చేయాలి అంటే, ప్రార్థన చేయడానికి చేతులు జోడించినప్పుడు మనకు దగ్గరగా ఉండేది ఏంటి? చేతులు ఇలా జోడిస్తాం కదా. దగ్గరగా ఉండేది ఏంటి? రెండు చేతులు ఇలా జోడించినప్పుడు దగ్గరగా ఉండేది ఏంటి? బొటన వేలు కదా. బొటన వేలు మన బంధువులను గుర్చి, స్నేహితులను గుర్చి, సమీపస్తులను గుర్చి ప్రార్థన చేయమని గుర్తు చేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, బొటన వేలు దగ్గరగా ఉంటుంది. ఇది ఎవరి గురించి గుర్తు చేస్తుందట? బొటన వేలు బంధువుల గురించి, స్నేహితుల గురించి, సమీపస్తులను గురించి ప్రార్థన చేయమని గుర్తు చేస్తుందట. తర్వాత చూపుడు వేలును ఇతరులు చూపించడానికి ఉపయోగిస్తాం. చాలామంది ఇలా చూపించడానికి ఉపయోగం. కాబట్టి ఇతరులను గురించి, ఇరుగు పొరుగు వారిని గురించి ప్రార్థన చేయమని చూపుడు వేలు గుర్తు చేస్తుంది. ఇలా చూపించినప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేయమని చూపుడు వేలు గుర్తు చేస్తుంది. తర్వాత మధ్య వేలు అన్నిటికంటే ఎత్తుగా ఉంటుంది కదా. 5 వేళ్ళు ఉన్నాయి, మధ్య వేలు ఎలా ఉంది? అన్నిటికన్నా ఎత్తుగా ఉంది కనుక. కాబట్టి తర్వాత మధ్య వేలు అన్నిటికంటే ఎత్తుగా ఉంటుంది. కాబట్టి ఉన్నత స్థితిలో ఉన్నవారు అనగా మనపై ఉన్న నాయకులను గూర్చి, మన అధికారులను గూర్చి, మన సేవకులను గూర్చి ప్రార్థన చేయమని మధ్య వేలు గుర్తు చేస్తుంది. మన సేవకులను గురించి, అధికారులను గురించి, మన నాయకుల గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయమని ఈ మధ్య వేలు గుర్తు చేస్తుంది. తర్వాత ఉంగరపు వేలు బలహీనంగా ఉంటుంది. ఈ ఉంగరపు వేలు బలహీనంగా ఉంటుంది. కాబట్టి బలహీనంగా ఉన్న వారిని గురించి, రోగులను గురించి, బలహీనంగా ఉన్న వారిని గురించి, పేదలను గురించి ప్రార్థన చేయమని ఈ ఉంగరపు వేలు గుర్తు చేస్తుంది. చివరికి ఏముంది? చిటికెన వేలు. ఈ చిటికెన వేలు దేని గుర్తు చేస్తుంది? అది నీకే గుర్తుగా ఉంది. ఈ చిటికెన వేలు మనకే గుర్తుగా ఉంది. ఈ చిటికెన వేలు అనేది ఏంటంట? చిటికెన వేలు ఉంది కాబట్టి నీ వ్యక్తిగత అవసరాల కొరకు దేవుణ్ణి అడగాలని చిటికెన వేలు గుర్తు చేస్తుంది. నీ అవసరాలు, నీ కుటుంబంలో నీకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి కదా. కాబట్టి ఆ అవసరాల గురించి ప్రార్థన చేయమని చిటికెన వేలు గుర్తు చేస్తుందన్నమాట. కాబట్టి ఈ విధముగా ఈ ప్రార్థన చేయడానికి ప్రయత్నించాలి. 2-3 నిమిషాల ప్రార్థన అలవాటు ప్రకారం చేస్తే చిలక పలుకుల ప్రార్థన చేయడం మానేసేయాలి. 2-3 నిమిషాలు, కొంతమంది 10 నిమిషాలు 5 నిమిషాలు చేసి మానేస్తారు. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడపండి. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. 4వదిగా మొలలోతు అనేది సేవా జీవితంలో సాదృశ్యముగా ఉన్నది. మొలలోతు అనేది సేవా జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. నువ్వు ప్రభు బిడ్డగా మారిన తర్వాత నువ్వు ఊరుకొని ఉండిపోకూడదు. నువ్వు ప్రభు బిడ్డగా మారావు, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీవు ఎలా ఉండాలంటే, నువ్వు ప్రభు బిడ్డగా మారిన తర్వాత నువ్వు ఊరుకొని ఉండిపోకూడదు. కానీ నీకు జరిగిన మేలును ఇతరులకు తెలియజేయాలి. సాక్ష్యముగా నీకు జరిగిన మేలు, ప్రభు నీకు అనేకమైన మేలు చేస్తూ ఉంటాడు కదా. ఆ మేళ్లను ఇతరులకు నువ్వు తెలియజేసేవారిగా ఉండాలి. నీ సాక్ష్యం అనేకులను బలపరుస్తుంది. చాలామంది మేలు పొందిన తర్వాత కూడా చెప్పడానికి ముందుకు రారు, సిగ్గుపడేవారిగా కూడా ఉండేవారిగా ఉంటారు. కాబట్టి ఈ విధముగా 5వదిగా
ప్రభు విషయం ఇతరులతో మాట్లాడాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఐదవదిగా ఈదవలసినంత మిక్కిలి లోతు. ముందు చెప్పిన 4 అనుభవాలతో మన బరువును మనమే మోసుకోవాలి. అయితే ఇదే అనుభవంలోనికి వచ్చిన వారిని నీరే మోస్తుంది. ఇదే అనుభవంలోనికి వచ్చిన వారిని నీరే మోస్తుంది. అనగా దేవుడే మనను మోసే అనుభవం అది. దేవుడే మనల్ని మోసే అనుభవం అది. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదే లోతులోనికి వచ్చిన వారు అక్కడే ఉండిపోరు, కానీ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇదే వారికి అక్కడే ఆగిపోతారా? ఇదే వారు ఆగరు, ముందుకు సాగిపోయేవారిగా ఉంటారు, ముందుకు సాగిపోతూ ఉంటారు. ఆత్మజీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ నది అనుభవంలోనికి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ నది అనుభవంలోనికి రావాలి. చెప్పాను కదా ఎహెజ్కేలు 47వ అధ్యాయంలో రాయబడి ఉంది ఇది ఎహెజ్కేలు ఈ విషయం. కాబట్టి మనం ఆత్మజీవితంలో లోతుగా నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోతుగా మనము ఆత్మజీవితంలో లోతుగా నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మజీవితంలో ఎప్పుడు తృప్తి ఉండకూడదు. అంటే ఇది చాలులే, దిస్ ఇస్ ఎనఫ్ అనుకోకూడదు. అంటే మాకు ఇంకా ఉంది, చేయవలసింది ఇంకా ఉంది, చేయవలసిన కార్యం ఇంకా ఉంది, ఇది చాలులే, ఇంతవరకు చాలులే అని మనం అనుకోకూడదు. ఇంతవరకు చాలులే అని అనుకోకూడదు. భోజనం దగ్గర వస్త్రాల దగ్గర డబ్బుల దగ్గర చాలులే అని అనుకోవాలి. భోజనం దగ్గర డబ్బుల దగ్గర వస్త్రాల దగ్గర చాలులే అనుకోవాలి. అయితే ప్రభు విషయాల్లో చాలులే అని అనుకోకూడదు. పై విషయాల్లో మనము చాలులే అనుకోవాలి, కానీ ప్రభు విషయంలో భక్తి చాలులే అనుకోవద్దు. ఈ భక్తి చాలులే అనుకోకూడదు. కనుక మనము ప్రభు కొరకు ఎంతో గొప్ప సేవ చేసామని తృప్తి పడిపోకూడదు. ఎంతో సేవ చేసాం అని తృప్తి పడిపోకూడదు. ఇంకా గొప్ప సేవ చేయాలని ఆశపడాలి. ఈ విధముగా మనము ఇంకా లోతైన ఆత్మీయ జీవితంలోనికి ఎదాల్సి ఉంది మనము. కాబట్టి ప్రతి విషయంలోనూ పేతురు వలె మనము కూడా ప్రభు మాటకు విధేయత చూపించి, ప్రతి విషయంలో దేవుని మాటకు విధేయత చూపించి ఆశ్చర్యమైన కార్యాలు అనుభవిద్దాం. పేతురు ఆ తర్వాత కాలంలో పరిశుద్ధాత్మతో నింపబడి బోధించినప్పుడు వేల కొలది ప్రజలు ప్రభువును నమ్ముకున్నారు. ఆయన ప్రసంగించినప్పుడు 3,000 మంది ప్రజలు బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నీడ పడితేనే కూడా అనేక మంది, ఆయన వెళ్తూ ఉంటే అనేక మంది రోగులను తీసుకొచ్చాక ఆయన వెళ్ళే దారిలో పెట్టేవారు, స్వస్థత పొందేవారు వాళ్ళు. ఆయన నీడ పడితే కూడా పేతురు మనుషుల పట్టి జాలరిగా మారిపోయాడు. పేతుల్లో ఉన్న విధేయత మనము చూపి లోతైన అనుభవంలోనికి మనము వచ్చేవారముగా ఉండాలి. పేతుల్లోని ఈ యొక్క పేతుల్లో ఉన్న విధేయత మనమును చూపి లోతైన ఆత్మీయ అనుభవంలోనికి పయనించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా ప్రభా. తండ్రి, ఇందులోకి నాయన ప్రభా, నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా మరి ఇంకా లోతైన అనుభవంలోనికి మమ్మల్ని వెళ్ళమని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. ఈ భక్తి చాలులే అని అనుకోవద్దంటున్నావు నాయన ప్రభా. తండ్రి, మరి భోజనాల వద్ద నాయన ప్రభా, మరి వస్త్రాల వద్ద నాయన మరి చాలులే అనుకోండి, కానీ మరి దేవుని విషయంలో ఇంకా ఇది చాలులే అని అనుకోవద్దంటున్నావు నాయన ప్రభా. తండ్రి, ఇంకా ఆత్మీయ అనుభవంలో ఎదిగేవారిగా మేము ఉంటకు నీ కృప దయచేయండి నాయన ప్రభా. తండ్రి, మరి పేతురు విధేయత చూపడం వల్ల ప్రభా నాయన, ప్రభుకి విధేయత చూపడం వల్ల తండ్రి అనే అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందగలిగాడు నాయన ప్రభా. అదేవిధంగా విధేయత మేము కూడా తండ్రి మీకు చూపించినాను ప్రభా. అనేకమైన అద్భుత కార్యాలు మేము పొందుటకు నీకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్మ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా
తండ్రి ఎంతమంది అయితే ప్రభువాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.